నాడు ఇవ్వగలిగి అధికారంలో ఉన్న ఇవ్వకుండా డ్రామాలాడిన కాంగ్రెస్ ఇప్పుడు ఇలా ప్రైవేట్ బిల్లు పెట్టేస్తే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేస్తుందా? ఈ ప్రైవేట్ బిల్లుకి అంత సీన్ ఉందా? ఈ ప్రైవేట్ బిల్లు కాంగ్రెస్ వ్యూహమా లేక ఉనికిని చాటుకునేందుకు ప్రయోగిస్తున్న మరో అడ్డదారా? ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ను జనం నమ్ముతారా? అవును, నిజమే. కాంగ్రెస్ ను జనం నమ్మరు. ఏం చేసినా నమ్మరు, ఎంత చేసినా నమ్మరు. అన్ని ఊళ్ల నుంచి మట్టి తీసుకున్నా నమ్మరు, కోటి సంతకాలు సేకరించినా నమ్మరు. ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేసినా నమ్మరు, ఏపీ జిల్లాల్లో ఆందోళనలు చేసినా నమ్మరు. పచ్చకండువాలు కప్పుకొని మీడియా ముందు మొసలి కన్నీరు కార్చినా నమ్మరు. అసలు కాంగ్రెస్ నేతలు అడ్డంగా పీకలు కోసుకున్నా ఆంధ్రులు మాత్రం వాళ్లను నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే వెన్నుపోటు పొడిచింది వాళ్లే, ఇప్పుడు ఆలింగనం చేసుకుంటామని ఆంధ్రుల్ని అడ్డంగా వాడుకోవాలనుకుంటున్నది వాళ్లే. హస్తం నేతల్లో ఎవరెన్ని హంగామాలు చేసినా వారిది ధృతరాష్ట్ర కౌగిలి అని తెలుగోడికి తెలియదనుకోవటం మాత్రం వాళ్ల అపోహే. అసలు విభజన పాపానికి మూల కారణం హస్తం నేతలే. సరే, వాళ్ల రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసిన వాళ్లు ఏపీ మీద రవ్వంత జాలి కూడా చూపించలేదు. అప్పట్లో వాళ్ల కళ్లకు తెలంగాణలో అధికారం అనే బైర్లు కమ్మాయి. కానీ జనం తీర్పు తెలిసాక ఇప్పుడు వాస్తవం గుర్తెరిగి రాజకీయ భవిష్యత్తు కోసం ఇలా వీలున్న అన్ని దారుల్లోనూ అడుగులేస్తున్నారు. ఇప్పుడు రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకుంటున్న ప్రైవేటు బిల్లు కూడా నిజానికి ఒక సాకే. ప్రత్యేక హోదా మాదిరిగా ఇది కూడా నెగ్గదని తెలుసు కాబట్టే అంతలా డ్రామాలాడుతున్నారు. అవును, కాంగ్రెస్ ప్రవేశపెట్టబోయే ప్రైవేట్ బిల్లుకు ప్రత్యేక హోదా సాధించేంత సత్తా ఉందా అంటే లేదనే చెప్పాల్సి వస్తోంది. ఇప్పటి వరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుల చరిత్ర చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది. నిజానికి ఈ ప్రైవేటు బిల్లేమీ బ్రహ్మాస్త్రం కాదు. అంతేకాదు, మిగిలిన బిల్లుల మాదిరిగా దీనికి అంత ప్రాధాన్యత కూడా ఉండదు. శాసనాధికారాల ప్రకారం ఉభయ సభల్లో కేబినెట్ హోదా ఉన్న సభ్యులు మాత్రమే బిల్లులు ప్రవేశపెట్టే అధికారం ఉంది. కానీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఏ సభ్యుడైనా బిల్లు ప్రవేశపెట్టవచ్చు. దాన్నే ప్రైవేటు బిల్లు అంటారు. ఒకసారి ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టాక దానిపై చర్చలు జరిగి ఉభయ సభల్లో ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకం చేస్తేనే అది చట్టమవుతుంది. లేకపోతే ఆ బిల్లు వీగిపోయినట్లే. 68 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఇప్పటి వరకు కొన్ని వందల ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టారు. కానీ వాటిలో 95% బిల్లులు కనీసం చర్చకు కూడా రాలేదు. ఎందుకంటే వాటిలో చాలా బిల్లులు కొన్ని రాష్ట్ర ప్రయోజనాలకే పరిమితమైపోయి ఉండడంతో వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక చర్చకు వచ్చిన బిల్లుల్లో కూడా చాలా వరకు వీగిపోతూ ఉంటాయి. అంతవరకు ఎందుకు? ఇప్పటి వరకు వందలాది ప్రైవేటు బిల్లులు పెట్టినా వాటిలో నెగ్గినవి ఎన్నో తెలుసా? కేవలం 14 మాత్రమే. 1968లో ఎన్లార్జ్మెంట్ ఆఫ్ క్రిమినల్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ పేరుతో ఓ ప్రైవేటు బిల్లు ప్రవేశపెడితే అది 1970 ఆగస్టు 9న ఉభయ సభల వాదనలు నెగ్గి చట్టంగా మారింది. ఆ తర్వాత గడిచిన 45 ఏళ్లుగా ఒక్క ప్రైవేటు బిల్లు కూడా పార్లమెంట్లో నెగ్గలేదు. ఎక్కడి వరకు ఎందుకు? కాంగ్రెస్ నేతల హయాంలో ఉన్న 14వ లోక్సభలో కూడా 300 ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టారు. కానీ వాటిలో చర్చకు వచ్చినవి ఎన్నో తెలుసా? అక్షరాల 24 మాత్రమే. ఇందులో 20 బిల్లులు ఒక్క సభలోనే చర్చతో నీరుగారిపోయాయి. మిగిలిన 4 రెండో సభలో చల్లారిపోయాయి. ప్రైవేటు బిల్లుల పవర్ ఎంతో కాంగ్రెస్ కు తెలుసు కాబట్టే ఇప్పుడిలా ఏపీ హోదా కోసం ప్రైవేటు బిల్లు పెడతానంటూ మరో నాటకానికి తెరతీస్తోంది. అప్పుడు ఎంత చెప్పినా వినకుండా నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పాలకులు విభజనతో తెలంగాణకు న్యాయం చేశారు సరే, కానీ ఏపీకి తెలిసి ఎందుకు అన్యాయం చేశారని ప్రశ్నిస్తే మాత్రం ఎవ్వరూ సమాధానం చెప్పలేరు. నిజానికి కాంగ్రెస్ రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకుంటే ఆ పని 2011లోనో 12లోనో పూర్తి చేసి ఉంటే బాగుండేది. ఎన్నికలకు ఏడాది కూడా లేని టైంలో అదును చూసి హడావిడిగా దెబ్బకొట్టింది. ఎన్నికలకు 2-3 ఏళ్ల ముందే విభజన ప్రక్రియ మొదలుపెట్టి అందులో క్లియర్ గా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు చట్టం చేసి రాష్ట్రాన్ని విభజించి ఉంటే ఏపీ మీద వాళ్లకున్న చిత్తశుద్ధి అర్థమయ్యేదన్నది జనం మనసులో ఉన్న ఆలోచన. కానీ ఇవేమీ ఆలోచించకుండా చివరి నిమిషంలో కావాలనే సంక్షోభం సృష్టించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు మాత్రం ఇలా రోడ్ల మీదకొచ్చి దొంగ ఏడుపులు ఏడిస్తే నమ్మడానికి జనం వెర్రివాళ్లు కాదు. కాంగ్రెస్ మోసం చేసింది సరే, మరి బీజేపీ నమ్మక ద్రోహం చేస్తోందా? హోదాపై ఎందుకింత